వరద నీటి విడుదలపై బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేసింది. ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నిలదీస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదని, ప్రశ్నిస్తే తప్ప నీటి సమస్య గుర్తు రాదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రైతుల నోరు కొడుతున్నాడు, కడుపు కొడుతున్నాడని చెబితే గాని నీరు విడుదల చేయాలనే సోయి ఉండదని హరీష్ రావు విమర్శించారు. లక్షలాది మంది రైతులతో తరలొచ్చి మోటార్లు ఆన్ చేస్తామని చెబితే కానీ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసి పట్టాల్సింది పోయి రేవంత్ ప్రభుత్వానికి సోయి లేదన్నారు. నీటిని వదిలేసి దుర్మార్గమైన చర్యకు పాల్పడిందని, ప్రశ్నిస్తే రాజకీయ కక్ష సాధింపు చర్యలపై దృష్టి సారించిందని మండిపడ్డారు. కల్వకుర్తి మాదిరిగా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వరద నీటి విడుదలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి హరీష్ రావు గారు ట్వీట్ చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అప్డేట్స్ అండి దీనికి సంబంధించి. లివిల్, వరద నీటి విడుదలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటంతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది. దీనికి సంబంధించి హరీష్ రావు గారు ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తట్టిలేస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొద్దు నిద్ర వీడట్లేదు. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం బీఆర్ఎస్ పార్టీ చేసిన విజయాలుగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా వడ్ల కొనుగోలు విషయం కావచ్చు, గతంలో లగచర్ల విషయం కావచ్చు, హెచ్సీ విషయం కావచ్చు, అనేక విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే ఆనాడు వీటికి అడ్డుకట్ట వేయవలసింది. అయితే ఇవాళ దాదాపు ఎగువన కురుస్తున్న కర్ణాటకలో ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా డెల్టాలో పుష్కలంగా వరద నీరు వస్తుంది. ఆ వరద నీరును ఒడిసి పట్టడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందడమే కాకుండా ఇవాళ ఏదైతే పూర్తిగా అంటే వరద జలాలను వాడుకోవడం కావచ్చు, వరద జలాలను ఎత్తిపోయడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అకాల ఏదైతే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు సరిగా పడకపోవడం ఒకవైపు అయితే వచ్చిన నీటిని ఒడిచిపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ గతంలో కూడా అనేక మార్లు అంటే ఇలా వరద నీరు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఖచ్చితంగా ఈ నీటి విడుదలకు సంబంధించి మేము పోరాటం చేస్తాం, దాదాపు వందలాది మందితో వచ్చి కల్వకుర్తి లిఫ్ట్ లాంచ్ చేస్తామని చెప్పి హెచ్చరికలు చేశారు. వారం రోజుల్లో మీరు పంపు లాంచ్ చేయకపోతే ఖచ్చితంగా మేము వేలాది మందితో వచ్చి కల్వకుర్తి పంపు లాంచ్ చేసి తెలంగాణ రైతాంగానికి పాలమూరు రైతులకు నీరులు అందిస్తామని చెప్పిన మాటలతో ఇవాళ ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది. ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ పంపులాన్ చేసి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులాన్ చేసి రిజర్వాయర్లకు నీటిని విడుదల అంటే పూర్తిగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వానికి మొద్దు నిద్రలో ఉండడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. గతంలో కూడా జూరాలకు సంబంధించిన ఏదైతే కొంత రిపేర్ సంబంధించి కొంత అంటే మెయింటెనెన్స్ చేయక రైలుకి సంబంధించిన దానికి రిపేర్ కోసం కూడా ఆనాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పదే చెప్తే తప్ప అక్కడికి వెళ్ళి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించి కూడా ఊరికేనే వచ్చారు. అంటే మొత్తం మీద ఇవాళ కల్వకుర్తి లిఫ్ట్లు ఏ విధంగా అయితే ఆన్ చేశారో అదే విధంగా కాళేశ్వరం లిఫ్ట్లు కూడా ఆన్ చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు మీద వీడాలి, రైతుల పక్షాన ఉండాలని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేశారు. సునీత, థ్యాంక్ యూ లివిల్.